అదెందుకు మళ్ళీ? ఇది అట్లనే మరి సర్ప్రైజ్. వామ్మో! ఏం చేస్తున్నావు నువ్వు అసలు నాకు అర్థమైతలేదు. నువ్వు ఏడున్నావు కూడా అర్థమవుతలేదు. నువ్వు పడుకోవాలా? పడుకో. వామ్మో ఎట్లా నువ్వు నా ఇవన్నీ కట్టేసి పడుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి చెప్పు. సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడద్దు, మంచిగా ఉండు. మంచిగానే ఉన్నా నేను. సర్ప్రైజ్ ఉందన్న, ఏం సర్ప్రైజ్ చెప్పు. సర్ప్రైజ్ ఉంది చెప్పు, ఏందా సర్ప్రైజ్ అది? సర్ప్రైజ్ నిన్ను నీతో కలవాలని ఉంది నాకు. ఏం ఆశ కూడా లేదు. అంటే నాకు నేనే ఓపెన్ అయిపోయా కదా, చెప్తున్నా కదా. సరే ఏం చేయాలని చెప్పండి, ఏం చేయాలని ఉంది. సరే ఫస్ట్ సర్ప్రైజ్ ఏందో అది ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఇదిగో చున్నీ, ఇది కట్టేసి నీతో చేయాలని ఉంది. సరే చెప్పు ఇప్పుడు ఏం చెప్పు, నాకు అర్థమైంది. ఇదే దీనికి కట్టేయమంటావు మరి? కడతా అంటే ఇది కట్టేసి చేస్తా. హోటల్కి ఎందుకన్నావు? హోటల్కి ఎందుకన్నా నాకు తెలియదా? దేనికి చెప్పు అంటే నాకు తెలియదు, నువ్వు చెప్తానే కదా నాకు తెలిసేది. అంటే అన్ని నాతో చెప్పించుకుందాం అనుకుంటున్నావా? అది కట్టేసి చేయడం అనేది నాకు కొంచెం షాకింగ్లో ఉన్నా, అదే షాక్లో ఉన్నా. ఇంకా కట్టేసి చేయడం ఏంది అంతకని. అంటే నీకు కిక్ ఇవ్వాలని. హలో చెప్పు వినిపిస్తుంది చెప్పు. నువ్వు ఇంకా ఇవి ఇన్స్టాగ్రామ్ కాల్లోనేనా ఇంకా మాట్లాడేది? నువ్వు నంబర్ ఇవ్వవా ఇక? నాది ఫోన్ సిమ్ పని చేయట్లేదు బేబీ. ఆహా అచ్చా, ఇన్స్టాగ్రామ్ కాల్స్ లో మాట్లాడుతున్నా. అవునా? అదే నువ్వు ఏం చేస్తలేను. అదే నువ్వు ఈరోజు ఇంకా చాలా రోజులు అయింది కదా, ఇంకా కలుద్దాము, ఇంకా చాలా రోజుల నుంచి నువ్వు కూడా అడుగుతున్నావు కదా అని చెప్పేసి ఇంకా నేను అదే మరి నేను కలుద్దామని అంటున్నా, నువ్వేమో కలుద్దాం అంటావు, తర్వాత కలవట్లేదు. అంటే ఇక నాకు కూడా ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు నువ్వా నంబర్ ఇస్తలేవు, వీడియో కాల్ అయితే చేసినావు, రియల్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నావు. సిమ్ పని చేయట్లేదని చెప్తున్నా కదరా. ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నావు కానీ ఎప్పటి నుంచో కలుద్దామని నేను కూడా అంటున్నా కదా. అదే నువ్వు కలుద్దామని అంటున్నావు, ఇంకా నాకు కూడా నేను కలవాలనిపిస్తుంది ఈరోజు అని చెప్పేసి ఇంకా నేనే కాల్ చేసి నీకు అడుగుతున్నా, ఈరోజు వస్తావా, ఈరోజు నేను ఫ్రీ ఉన్నా అని చెప్పేసి అని. నేను కూడా వద్దామని అనుకుంటున్నా, నేను ఫ్రీగానే ఉన్నా. ఫ్రీగా రమ్మంటావు చెప్పు, ఇప్పుడంటే ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడంటే ఇప్పుడే వస్తావా? వచ్చేస్తా. ఆహా, అస్సలు ఇంటలేవు కదా, అస్సలు ఆగుతలేవు. అంతగానం ఎక్సైటింగ్ ఎందుకైతే నువ్వు నాతో కలవడానికి? అవును, నేను చూడాలని ఉంది ఎప్పటి నుంచో. కాల్స్ మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడు అంటే కలిసిపోలేదు కదా. అవునా, మన వీడియో కాల్ చేసినావు కదా, చూసినావు కదా. చూసినా కానీ మనం దగ్గర నుంచి మీట్ అవ్వలేదు కదా. అవునవును. సరే మరి వచ్చినాక ఇప్పుడు ఎట్లా వస్తావు చెప్పు. నీకు వాట్సాప్ నంబర్ లేదు, నేను నీకు ఎట్లా చెప్పాలి, ఎక్కడికి వస్తావు, ఏం కథ, ఎట్లా లొకేషన్ పెట్టు, ఇన్స్టాగ్రామ్లో లొకేషన్ పెట్టడానికి రాదు, అడ్రస్ పెట్టడానికి వస్తుంది. అది అర్థం కాల. ఏం సర్ప్రైజో? అంతేనా? ఏమైతే చేయవుగా నన్ను. అంతేనా? ఏమైనా ఏం సర్ప్రైజ్ అంటే ఏమైనా గిఫ్ట్ తీసుకొస్తున్నావా నా కోసము, లేకపోతే ఏంటి అని? గిఫ్ట్ అంటే నేనే ఒక గిఫ్ట్ నీకు. అవునవును, ఇంకా గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా. ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావో చూస్తా కదా నేను కూడా. అదే నేను ఇంకా చాలా రోజులు అయింది కదా, ఇంకా నాకు కూడా ఈరోజు కలుద్దాము. ఇంకా నేను ఈరోజే ఫ్రీ అయ్యా, నేను చెప్పినా కదా ఇట్లా బిజినెసెస్లో బిజీ ఉంటా నేను.
ఇక నా బిజినెస్లో నేను బిజీ ఉండడంతో ఇంకా ఈరోజు టైం దొరికింది, అందుకని ఇంకా నీకు కాల్ చేసిన వస్తావేమో అని చెప్పేసి అని. ఓకే బంగారం, వస్తా. ఎక్కడికి రమ్మంటావో చెప్పు, అక్కడికి వస్తా. పక్కా వస్తావా? ఓకే, వస్తా. నేనేమైనా అరేంజ్మెంట్ చేసుకోమంటావా మరి నన్ను? నీ ఇష్టం. ఆ, సరే మరి నువ్వు సరే, నీకు ఇప్పుడు ఏంది, నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను నీకు లొకేషన్ అడ్రస్ పెట్టనా, నేను ఎట్లా పెట్టాలి? పెట్టు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు. టెక్స్ట్ మెసేజ్ అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడతా. సరే మరి నువ్వు ఎంతసేపట్లో వస్తావు నువ్వు? అంటే అంటే మనకు మళ్ళీ టైం ఉంటుందో ఉండదో, మళ్ళీ నైట్ అంటుంటావా, లేకపోతే నువ్వు మళ్ళీ వచ్చిన గంటకే వెళ్ళిపోతావా అనేది నాకు కూడా తెలియాలి కదా. అంటే నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా నీ సర్ప్రైజ్ కోసం నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. ఓకే బంగారం, ఉంటా. ఎంత టైం వరకన్నా ఉంటా నీకోసం. అంతేనా? ఉమ్. సరే, నేను నీకు లొకేషన్ పెడుతున్నా, మరి ఎంత జల్దీ అయితే అంత జల్దీ రా, మరి నాకు కూడా ఆ సర్ప్రైజ్ ఏందో చూడాలి అని ఉంది. ఓకే బంగారం, వస్తా. వస్తావు? పెట్టు. సరే, నేను నీకు పెడుతున్నా చూడు, నేను నీకు లొకేషన్ అడ్రస్ పెడుతున్నా చూడు నీకు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, పెట్టు. సరేనా? ఓకే. సరే. సో గైస్, నేను ఈమె కోసం చాట్ చేయడానికి, ఈమెతో మాట్లాడడానికి సపరేట్గా ఒక ఐడి క్రియేట్ చేసుకున్నా. ఇది నా ఐడి సపరేట్గా, అంటే ఇది సపరేట్గా నా ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. నేను ఏంటంటే ఇందులో సపరేట్గా ఐడి క్రియేట్ చేసుకొని నేను ఈమెతో చాటింగ్ అనేది చేసిన, నేను ఈమెతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమెకు ఫొటోస్ అనేవి నేను అవి పంపించిన, ఆ చాటింగ్ కన్వర్జేషన్ అంతా పెడితే ల్యాగ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేనైతే ఈమెకి ఇన్స్టాగ్రామ్లో నేనైతే నా అడ్రస్ అయితే నేను మెసేజ్ చేస్తున్నా. సరే, ఆమె ఎంతసేపట్లో వస్తుందో ఏందో దాన్ని బట్టి మనం చూద్దాం. ఇప్పుడైతే నేను మా టీం వాళ్ళని పిలుస్తున్నా, ఇది అడ్రస్ పెట్టి, దాని తర్వాత ఏమయ్యేది అనేది నేను వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే అడ్రస్ అయితే పెడుతున్నాను నేను ఆమెకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే ఒక స్కామ్ నేను బయట పెడదాం అనుకుంటున్నా, ఒక స్కామ్. సో ఆల్మోస్ట్ దానికి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా చేసేసిన నేను. ఆమెతో చాట్ చేయడము, ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడడము, అదంతా నేను చేసేసిన. సో అదంతా నేను వీడియోలో పెడతలేను. సో ఇప్పటికైతే ఆమె ఇక్కడికి వస్తున్నది. సో స్కామ్ ఏంది అంటారా, మీరు పోకిరి సినిమా చూసిరా? పోకిరి సినిమాలో వాడు అంటాడు చూసినావా, ఇట్లా కట్టేసి బెడ్ కట్టేసి, చూసిరుగా ఆ సీన్? చూసిరుగా? సేమ్ అటువంటిదే ఇక్కడ రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎట్లా రిపీట్ అవుతుందంటే, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మనోడు ఒకడు ఉన్నాడు, అంటే మనోనికి ఒకనికి, అంటే మన సబ్స్క్రైబర్కి ఒకనికి స్కామ్ జరిగింది. ఏమైందంటే వానితోని ట్రాక్ నడిపించింది, లవ్ ట్రాక్ మొత్తం నడిపించిన తర్వాత వాడితో ఓయకపోయింది ఈ అమ్మాయి. ఓయకపోయిన తర్వాత ఏం చేసింది ఈ అమ్మాయి, వానికి ఏం చెప్పిందంటే, నాకు కట్టేసి చేయడం అంటే ఇష్టము అని చెప్పింది అమ్మాయి. చెప్పింది ఇక మన అబ్బాయిలు కరువులు ఉంటారు కాబట్టి వాడు కూడా ఏంది ఎక్సైట్ అయ్యిండు, అరే కట్టేజ్ చేయడం అంటే ఇష్టం అంటుంది, పైగా అమ్మాయే ఇట్లా చెప్తుంది, ఈమె ఫ్యాంటసీ ఈమెనే చెప్తుంది, డిఫరెంట్ గా ఏదో చేద్దాము, ట్రై చేద్దాము అని మనోడు ఒప్పుకున్న తర్వాత అమ్మాయి ఆల్రెడీ అమ్మాయితోని స్కార్ఫులు తెచ్చుకుందంట. అమ్మాయి స్కార్ఫులు ఉంటాయి కదా, స్కార్ఫులు తెచ్చుకొని మంచానికి చాలా గట్టిగా కట్టేసింది మనోని, చాలా గట్టిగా కట్టేసిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళింది, వచ్చేసి దాని తర్వాత వానితో ఏం జరిగిందో ఇప్పుడు కూడా నాతో అదే జరుగుతుంది. వానితో ఏం జరిగిందో ఇప్పుడు మనం చెప్పినాం అనుకో, వీళ్ళందరికీ ముందే అర్థమైపోతుంది. వీళ్ళందరికీ ఏం జరుగుతుందో చూడాలి అంటే, అది నాతో ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడు నాతో ఏం జరుగుతుందో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను అమ్మాయికి మెసేజ్ చేసినారా, ఆ అమ్మాయికి మెసేజ్ చేసిన, కాల్స్ మేము దగ్గర ఒక 5-6 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా కాల్స్. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆ అమ్మాయి ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి అని అన్నది, ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి నేను ఇంతకు ముందుకే కాల్ మాట్లాడినా, అది కూడా రికార్డ్ చేసిన ఆ అమ్మాయితోని. అంటే 5-6 డేస్ నుంచి అలా అడుగుతుందిరా, నేను ఆ అమ్మాయికి ఏం రెస్పాన్స్ ఇస్తలేను నేను. ఆ అమ్మాయి ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఎటువంటి నంబర్ ఇస్తలేదు, పర్సనల్ సేమ్ షేర్ చేస్తారు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఆమె టార్గెట్ ఇన్స్టాగ్రామ్లల్లా మంచి క్యాండిడేట్లు, లైక్ కరువులు కాదు, కొంచెం రిచ్ కనిపించే ఫేమ్ ఉన్నోళ్ళని కాదు, అంటే కొంచెం రిచ్గా ఉన్నోళ్ళు. ఇప్పుడు ఫేమ్ ఉన్నోళ్ళని పట్టుకుని అనుకో తెలిసిపోతుంది, ఆమె స్కామ్ ఎక్స్పోజ్ అవుతుంది. రిచ్గా ఉన్నోళ్ళని పట్టుకొని వాళ్ళతో స్కామ్ చేయడం. అమ్మాయితో నేను మాట్లాడింది మీకు చూపిస్తా, నేను అది రికార్డ్ చేసిన మీరు రాకముందు. మీరు అమ్మాయి ఎంత ఆత్రం చూపిస్తుంది అంటే నాతో కలవడానికి, మీకు అది వింటే మీకు అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఆ అమ్మాయి లొకేషన్ కూడా నేను ఎట్లా, ఆ అమ్మాయి ఏమన్నదంటే నీ లొకేషన్ అడ్రస్ నువ్వు నాకు పెట్టు, నిన్నే అడుగుతుంది. నేను ర్యాపిడో బుక్ చేసుకొని నేను వస్తా అని చెప్పేసి అచ్చా. అన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను మిమ్మల్ని ఎందుకు పిలిచిన అంటే, సో గైస్ ఇక్కడ మా టీమ్, మా తమ్ముళ్ళే ఇంటికాడ ఉంటారు. సో నేను ఇప్పుడు వీళ్ళని ఎందుకు పిలిచిన అంటే, ఆ అమ్మాయి నాతో ఏమైనా చేయొచ్చు, ఓకే. అక్కడ నన్ను కట్టేసినాక ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీరు అలర్ట్లు ఉండాలి. ఆ అమ్మాయి వస్తుంది పోతుంది అన్ని పైనుంచి గమనించండి, లేకపోతే బయట ఒకళ్ళు పైన ఒకళ్ళు ఉండరు. ఓకే. తప్పించుకొని పోదాం అనుకుంటే పైన ఒకళ్ళు ఉండాలి, ఒకవేళ పైన తప్పించుకొని పోయినా కానీ సరే కింద ఒకళ్ళు ఉండాలి. ఆమెనైతే పట్టుకోవాలి మనం. అంతే. ఇది స్కామ్. ఆ స్కామ్ ఏంది అనేది గైస్ మీకు నాతో ఆమె ఏం చేస్తుందో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్కామ్ ఆమె ఏ విధంగా చేస్తుంది, ఆమె ఎట్లా చేస్తుంది అనేది మీకు చూస్తే పక్కా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇట్లాంటి స్కామ్ని ఇంతవరకు నేను చూడలేదు. ఇట్లా కూడా చేస్తారా మనుషులు పైసల కోసం అన్నట్టు అనిపిస్తుంది ఆ సబ్స్క్రైబర్ చెప్పిన బాధ ఏంటే. సో ఏమైతుంది ఏంది అనేది మీరు ఫర్దర్గా చూడండి. అండ్ ఇప్పుడు నేను ఆ అమ్మాయి నాతో ఎట్లా మాట్లాడింది అనేది నేను వీడియో పెడుతున్నా, అది కూడా చూడండి. దా ఇదే రూమ్. ఒక్కడనే ఉంటా, చెప్పినా కదా. అదే నువ్వు మళ్ళీ అక్కడికి ఎక్కడికో పోవడం ఎందుకులే, అదేదో ఇక్కడ నా రూమే ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను నీకు. అట్లా దేనికి డోర్ ఎందుకు వేస్తున్నా? కావాలి కాదు, సర్ప్రైజ్కి డోర్ ఎందుకు వేయడం చెప్పు. కూర్చో, ఇక్కడ చైర్ మీద కూర్చుంటా, ఇక్కడే కూర్చుంటా. ఏంది ఏం సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్ ఏంది? ఏముంది సర్ప్రైజ్, నీకోసమే వచ్చాను. చాలా రోజులైంది కదా. అదే నువ్వు ఏమంటారు కలుద్దాం అంటే ఇంకా నేను కూడా సరేలే, ఇక నాకు కూడా టైం ఈరోజే సెట్ అయింది, ఇక కలుద్దాం అన్నట్టు ఇంకా నేను కూడా ఓకే అని చెప్పా. సర్ప్రైజ్ ఉందన్న, ఏం సర్ప్రైజ్ చెప్పు. సర్ప్రైజ్ ఉంది, చెప్పు ఏందా సర్ప్రైజ్ అది? సర్ప్రైజ్ నీతో కలవాలని ఉంది నాకు. కలిసినావు కదా ఇంకేంది, అంటే నువ్వు ఏమన్నావు అంటే డైరెక్ట్ రూమ్కే వచ్చి కలుస్తాం అంటే, నువ్వు ఏమన్నా అంటే నువ్వు అన్నావు కదా యాక్చువల్గా మనం బయట ఎక్కడన్నా హోటల్లో కలుద్దామని అన్నావు. ఎందుకులే హోటల్కి ఎందుకులే, నాదే ఉంది ఆ రూమ్ అన్నట్టు నేను ఇక్కడ తీసుకొని వచ్చా. హోటల్కి ఎందుకు అన్నావు? హోటల్కి ఎందుకన్నా నాకు తెలియదా? దేనికి చెప్పు అంటే నాకు తెలియదు, నువ్వు చెప్తానే కదా నాకు తెలిసేది. అంటే అన్నీ నాతో చెప్పించుకుందాం అనుకుంటున్నావా? అరే అట్లేం లేదు, నీతో చెప్పించుకుందాం అని ఏం లేదు నాకు. కానీ నీకు ఏమి వద్దా, ఏది వద్దా చెప్పు. ఏమి వద్దంటే ఏం అంటే ఏమి ఇస్తావు నువ్వు? ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరగదు, మాట్లాడుకుంటాం. వద్దా సర్ప్రైజ్ అంటే అదే మరి వద్దా అంటే ఏం సర్ప్రైజ్ నాకు తెలియదు. లేదా అయ్యా నాకు ఇష్టం లేదా అంటే నాకు నువ్వు ఏం చెప్తున్నావు అనేది నాకు ఫస్ట్ థింగ్ నాకు క్లారిటీ లేదు. సెకండ్ థింగ్ ఎప్పటి నుంచో కలుద్దామని ఉంది. కలిసినావు కదా అయిపోయింది కదా, ఇంకేం కలుద్దాం అంటే ఎట్లా కలుద్దాం అనుకున్నావు అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నువ్వు చెప్పేది నాకు క్లారిటీ వస్తలేదు. అమ్మాయి అబ్బాయి కలిస్తే అది అంటున్నావు, మరి నీకు తెలియదా అంటున్నావు. నాకు క్లారిటీగా చెప్పు, నీకు నువ్వేం దేనికి వచ్చినావు, ఎందుకు కలుస్తాను క్లారిటీగా చెప్పు నాకు. అదేరా ఎందుకు వచ్చినా నీకు అర్థం కావట్లేదా? ఇగో నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎందుకు వచ్చినావు అనే విషయం పక్కన పెడితే, నాకు నీకు కలవాలని ఉంది అని అన్నావు, నాకు కూడా కలవాలని ఉంది కాబట్టి నేను నీకు ఇక్కడ లొకేషన్ అడ్రస్ పెట్టినా, నువ్వు ఇక్కడికి వచ్చినావు. నువ్వు ఎందుకు వచ్చినావు, దేనికోసం వచ్చినావు అనేది నాకు క్లారిటీ లేదు. నువ్వు చెప్పేది ఇష్టం లేనా నీకు? ఇష్టం ఉన్నావు కాబట్టి కదా నేను నీతో చాట్ చేసిన. కలవాలని ఉంటుంది, కలిసినాం కదా ఉంది కదా, కలిసినాం ఇంకేంది అంటే నాకు అలా ఎందుకు నాతో ఇలా చెప్పించుకోవాలనుకుంటున్నావు చెప్పు. చెప్పించుకోవాలని నాకు అస్సలు లేదు, దానికి మించి నాకు ఏం ఆశ కూడా లేదు. నాకు నేనే ఓపెన్ అయిపోయా కదా, చెప్తున్నా కదా. సరే ఏం చేయాలని అని చెప్పండి, ఏం చేయాలని ఉంది. సరే ఫస్ట్ సర్ప్రైజ్ ఏందో అది ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఇదిగో చున్నీ, ఇది కట్టేసి నీతో చేయాలని ఉంది. ఏంది కట్టేసి? కలవాలని ఉంది. చున్నీతో ఏం చేస్తావు?
కాలు చేతులు కట్టేస్తా. కట్టేసి కట్టేసి చెప్పు. చున్నీ సర్ప్రైజ్ అంటే చున్నీ అన్నావు, కట్టేసి చేయాలని ఉంది అన్నావు. ఇంత ఈ చున్నీతో నన్ను కట్టేస్తావు, ఈడ కాలు చేతులు కట్టేస్తావా? కట్టేసి కిడ్నాప్ చేస్తావా నన్ను? అవును. చెప్పబ్బా ఏంది చెప్పు, నాకు క్లారిటీగా చెప్పు. సరే చున్నీ తీసుకోవచ్చు, నువ్వు ఏం చేయడానికి? మీతో కలవాలని ఉంది అంటున్నా కదా. కలవాలంటే ఏం చేయాలని? అవును. మరి అప్పటి నుంచి అది చెప్పు రాదు, మరి అదేదో క్లారిటీగా నువ్వు కలవాలని ఉంది అంటే నేను ఏమనుకోవాలి చెప్పు? కలవాలని ఉంది, కలిసినాం అయిపోయింది అనుకుంటున్నా నేను. అర్థం అవుతుంది కదా నీకు అని నేను చెప్తున్నా. అందరు అబ్బాయిలు ఒక్క లెక్క ఉంటారు అబ్బా. నేను చెప్పినా కదా నీకు ఆల్రెడీ, నాకు నువ్వే ఫస్ట్, నేను నీతోనే మాట్లాడుతున్నా అని చెప్పేసరి నాకు ఇంతకుముందు నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎవరితోనన్నా ఇట్లా ఫిజికల్ అయితే నాకు కలవాలి అనే దానికి నాకు అర్థం తెలుస్తుండే. నాకు ఏం తెలియదు, నేను ఎవరితో నేను ఫిజికల్ కాలేదు, ఎవరితో నేను చేయలేదు, కాబట్టి నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? నువ్వు డైరెక్ట్ చెప్పాలి కదా, నాకు ఇప్పుడు నీతో చేయాలని ఉంది అని చెప్పేస్తే అయిపోయాయి. దానికి నువ్వు కలవాలని నంచుతున్నావు. సరే చెప్పు ఇప్పుడు ఏంది చెప్పు, నాకు అర్థమైంది. ఇదే దీనికి కట్టేయమంటావు మరి? కడతా అంటే ఇది కట్టేసి చేస్తా. అదేం ఫ్యాంటసీ నీకు? నాకు అర్థమైతే లేదు. కట్టేసి చేయడం ఏంది? నీతో అలానే చేయాలని ఉంది. అయ్యో, నేను ఫస్ట్ టైం వింటున్నా తెలుసా ఇట్లా చేయాలి అనుకునేటోళ్ళని. ఎందుకు అట్లా నీకు? అంటే కట్టేసే చేయాలని ఎందుకు? అంటే ఇప్పుడు చేయాలి అని అనుకుంటే ఇద్దరం చేయొచ్చు, నువ్వు నేను ఇద్దరం కలిసి చేసుకోవచ్చు. దానికి కట్టేయడం ఎందుకు చెప్పు? కట్టేస్తే ఇంకా బాగుంటుంది. అంటే నీకు అట్లా ఇష్టమా? అంటే ఇప్పుడు ఏంది, నువ్వు కట్టేసి నువ్వు నాతోని చేద్దామా అనుకుంటున్నావు? అదే నా సర్ప్రైజ్? అవును, సర్ప్రైజ్ అదే. బా, నేను ఇంకా ఏందో అనుకున్నా నువ్వు సర్ప్రైజ్ అంటే. నేనేమో నువ్వు ఏమి ఇస్తున్నావో ఏమో, నువ్వేమైనా తీసుకొస్తున్నావు ఏమో నా కోసం గిఫ్ట్ అని చెప్పి నేను అనుకున్నా. కొన్ని వాటర్ తాగుతానే. ఏంది? ఏదో లేదు, నాకు కొంచెం నువ్వు సడన్గా అట్లా అనేసరికి నాకు కొంచెం ఏమైందంటే కొంచెం ఆలోచనలో పడిపోయినా, అందుకని వాటర్ తాగుతుంది. ఇక్కడేనా? యాక్చువల్గా నేను చెప్పాలంటే, నువ్వు అన్నావు కదా నాకు తెలియదు అని చెప్పేసి అంటే, నాకు తెలుసు నువ్వేం అడిగినావో నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. అందుకని బెడ్ ఇవన్నీ వేసి పెట్టినా కావాలని. నాకు తెలుసు మీ బాయ్స్ అంతా అంతే, అన్నీ తెలిసి కూడా మాతో చెప్పి ఎంచాలని అలా అంటారు. మాకు తెలుసు. లేదులే, ఇంకా అంటే ఇంకా నీ నోటి నుంచి చెప్పించాలి, నువ్వేమనుకుంటున్నావు అనేది నాకు కొంచెం క్లారిటీగా తెలవాలి. కానీ నువ్వు కూడా చేద్దామని వచ్చినావని తెలుసు, కానీ మరీ ఈ విధంగా కట్టేసి ఇష్టం కాబట్టి కలవాలని ఉంటుంది. మరి కట్టేసి చేయడం అనేది నాకు కొంచెం షాకింగ్లో ఉన్నా, అదే షాక్లో ఉన్నా. ఇంకా కట్టేసి చేయడం ఏంది అంటే నీకు కిక్ ఇవ్వాలని. ఆహా, దానికి వైల్డ్ ఫ్యాంటసీస్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అమ్మా నువ్వు? ఏమో నిన్ను చూస్తే అలా వచ్చేస్తున్నాయి. నన్ను చూస్తేనే. సరే మరి చెయ్యి, మరి నువ్వు ఏం చేద్దాం? కాదేమన్నా తినవా నువ్వు మరి? అంటే కట్టేద్దులే, నన్ను కట్టేసి నువ్వు అనుకున్నట్టే చేయి, కానీ తినవా మరి? నువ్వేమి తినే వచ్చా? నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఇట్లా ఇక వచ్చినావు కాబట్టి నాకు ఎనర్జీ ఉండాలి కదా, తిన్నాలే. సరే మరి ఏంటి ఇప్పుడు చేతులు కట్టేస్తామన్నా? ఒకటి చేతులు, రెండు చేతులా? రెండు చేతులు. సర్ప్రైజ్ కావాలా? కాదు, రెండు చేతులు కట్టేస్తే నేను ఏం చేయొద్దా? నేను అంటే అంత నువ్వే చూడు ఎట్లా చేస్తావు, నీకు చూడరా? అమ్మో, నాకేమో భయం వేస్తుంది. నాకేదో కొత్త అంటే రెండు ఒకటే దాంట్లో కట్టిస్తున్నావా? టైట్ అవుతుంది చాలా. చూడు ఎలా చేస్తున్నా, చూడు. సర్ప్రైజ్ కావాలా వద్దా నీకు?
సర్ప్రైజ్ కావాలి కానీ కాదు, నాకు ఒకటి అర్థమవుతలేదు. అన్ని ఇట్లా కట్టేస్తే అమ్మో నువ్వు సైలెంట్గా ఉండు. ఆహా. చేసేది ఇవన్నీ కట్టేస్తే నేను నా బట్టలు ఎట్లా ఇప్పుకోవాలి, నా బట్టలు ఎట్లా ఇప్పుతావు? నాకు అర్థమవుతలేదు నువ్వు ఏం చేస్తున్నావు అనేది. ఈ వాచ్ కాస్ట్ ఎంత? ఏదేదా ఇది 9000 టైమెక్స్. అంటే గిఫ్ట్ ఇచ్చారు నాకు, తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. ఎందుకు అదే తీస్తున్నావు? ఎందుకు ఇవన్నీ తీస్తే బాగుంటుంది కదా. ఆహా, అచ్చా అవును సరే. ఇక్కడ ఉంది ఇట్లా. అమ్మ నా కాళ్ళు నా చేతులు అసలు వెళ్ళేటట్టు అయితే లేవుగా. ఉండవు అలా ఉండవు. ఫోన్ అక్కడే ఉంది, పక్కనే ఉంది. ఫోన్ ఎంత కాస్ట్? బాగుంది. అదే ఎంత ఐఫోన్ కాదు, అది రెడ్మీ ఉంటుంది. ఒక 33,000 అంతే, 33,000. బాగుంది. మొన్ననే లాంచ్ అయింది, అది కొత్త మోడల్. అది ఇట్లా కాదు ఏంటి టైట్గా లేదా? ఇట్లా అనగానే వచ్చేస్తుంది. నువ్వు ఇదేం చేస్తావు నువ్వు? మళ్ళీ టైట్గా కడతావు. ఏందో నీ కట్టేసి చేయడం ఏందో, నీ ఫ్యాంటసీలు ఏందో నాకు అస్సలు అర్థమవుతలేదు తెలుసా నాకు. మరి ఇట్లా చూడు, నీకు కూడా బాగుంటుంది. మరి చాలా టైట్ అవుతుంది. ఇంతకుముందు టైట్ అయింది, మళ్ళీ లూజ్ అవుతుంది. మళ్ళీ లూజ్ అవుతుందా? కాదు, ఇట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పు నీకు? నీకు మజా రావాలని. నాకు మజా కాదు, నీకు మజా రావాలన్నట్టు చేసేటట్టుంది. నాకు మజా రావాలని ఉందో, నీకు మజా. చాలా టైట్ కట్టేసినావు నువ్వు, నేను వెళ్ళేటట్టు కూడా లేదు. ఇది ఇదేంటి? ఏంది ఇది? గోల్డ్. గోల్డ్ ఇయర్ రింగ్ తీసేరాదా? ఇయర్ రింగ్తో ఎందుకు? అది కొంచెం అడ్డొస్తుంది కదా. చెవుకి ఇయర్ రింగ్ అడ్డరా అంటే చెవుతో చేస్తాము మనం ఏమన్నా? చెవుకి తీస్తే బాగుంటది కదా. అరే వద్దు ఉండని. మరి పోతే ఎట్లా? ఎందుకు పోతుంది? చూడు. వద్దు 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 ఇయర్ రింగ్తో నీకేమవుతుంది చెప్పు? తీస్తే బాగుంటది, అన్ని తీసేసి చేస్తే అయిపోతుంది, బాగుంటది. గుర్తుపట్టేసినావు గోల్డ్ అని? గోల్డ్ ఇవన్నీ తీయాలి, మరి తీయకుంటే ఎట్లా? వెళ్ళిందా? చూసి అది గోల్డ్ చాలా చిన్నగా ఉంది, మళ్ళీ ఎక్కడన్నా పోతుంది అది. అందుకే పోతుందనే పక్కకు పెడదామని తీసిన. ఈడ పెడతావు ఇప్పుడు అది? ఇక్కడ ఎక్కడ పెట్టినా పోతుంది అది. ఇంకేమైనా ఉన్నాయా? పర్స్ ఏమన్నా? ఏం లేవు ఇంకా, నాకు మొత్తం ఖాళీ అయిపోయినాయి. నా ఫోను, నా వాచ్, ఇంకా ఇంకొంతసేపు అయితే నా గుండు కూడా గీకేటట్టు ఉన్నావు. అట్లనేం లేదు, అన్నీ నేను కూడా తీసేస్తాను. చాలా టైట్ ఉంది ఇది, చాలా టైట్ ఉంది. టైట్ ఏం లేదు, బాగానే ఉంది. సరే ఇప్పుడు సరే ఇదంతా కట్టేసిన మరి. సర్ప్రైజ్ ఇప్పుడు నా కాదు, ఇవంతా కట్టేసిన. ఇప్పుడు బట్టలు ఎట్లా తీసుకో చెప్పు? నాది ప్యాంట్ ఎట్లా వెళ్తుంది కిందికి? వెళ్ళదుగా. నేను తీస్తా చూడు, ఆగు. అదెందుకు మళ్ళీ? ఇది కట్టనే మరి సర్ప్రైజ్. అమ్మో ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నాకు అర్థం అవుతలేదు. ఓకేనా? ఓకే. నాకేం కనిపిస్తలేదు, నాకు నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం అవుతలేదు. నువ్వు ఏడున్నావు కూడా అర్థం అవుతలేదు. నువ్వు పడుకోవాలా? అమ్మో ఎట్లా నువ్వు నా ఇవన్నీ కట్టేసి పడుకోవాలి, ఎట్లా పడుకోవాలి చెప్పు? సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడద్దు, మంచిగా ఉండు. మంచిగానే ఉన్నా నేను. ఇది ఏం చేస్తున్నావు నాకు అర్థం అవుతలేదు.